ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికుల తాకిడి పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి స్వస్థలాలకు 40 లక్షల మందికి పైగా నగరవాసులు తరలి వెళ్లనున్నారని అంచనా. తెలంగాణ ఆర్టీసీ 6431 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వస్తున్నాయి. అటు ఏపీఎస్ఆర్టీసీ గతంలో పోలిస్తే హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించింది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు 3 రెట్లు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. భారీగా పెరిగిన బస్సు ఛార్జీలపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆల్రెడీ మేము కనెక్ట్ అయ్యే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బార్లు తీరాయి. సాధారణంగా పంతంగి టోల్ ప్లాజా నుంచి రోజుకు 35,000 నుండి 40,000 వాహనాలు వెళ్తుంటాయి. నిన్న ఒక్కరోజే 65,000 వాహనాలు టోల్ ప్లాజాను దాటాయి. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మొత్తానికైతే సంక్రాంతి రద్దీ హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉంది. మనం చూసుకోవచ్చు ఎంత పేర వెహికల్స్ ఆగినాయో మనం చూసుకోవచ్చు. మనం ఒక లారీ పైకి ఎక్కి మొత్తం ఏదైతే పెద్దకాపర్తి వద్ద హైవే పై ఉన్నామో ఇక్కడ దాదాపుగా పెద్దకాపర్తి నుంచి వెలిమినేడు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిదానంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందల పెద్దకాపర్తి వద్ద ఉన్నటువంటి ఆ బ్రిడ్జి పనుల నేపథ్యంలో లెఫ్ట్కు సర్వీస్ రోడ్డు ఇచ్చారు. ఆ సర్వీస్ రోడ్డు నేపథ్యంలో మొత్తంగా వాహనాలు ఉదయం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ అయితే స్తంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో మనం చూపించిన ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిపై నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి ఈ వాహనాల రద్దీ ఈరోజు ఉదయం మరింతగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎన్హెచ్ఏ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఏదైతే 17 బ్లాక్ స్పాట్స్ వద్ద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ వద్ద ఎన్హెచ్ఏ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా ఉండి కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి. ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. 17 బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మాణ పనులు గత 7.5 కాలం పైగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈరోజు సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి ఒక్కరోజే సాధారణ రోజుల్లో 40,000 వాహనాలు వెళ్తున్నాయి. కానీ పండుగలు ఇదే వీకెండ్ రోజుల్లో 80,000కు పైగా వాహనాలు వెళ్తున్నాయి. నిన్నటికి ఈ రోజుకి ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 70,000 వాహనాలకు పైగా సంక్రాంతికి పట్టణం నుంచి పల్లెబాట పట్టినటువంటి వాహనాల సంఖ్య ప్రకారం ఇప్పటికే టోల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ బూతులలో 11 ఏపీ వైపు, 5 హైదరాబాద్ వైపు తెరిచారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజాలో 12 బూతులకు గాను 6 హైదరాబాద్ వైపు, 6 విజయవాడ వైపు తెరిచారు. మొత్తంగా చూసుకుంటే ఈ రద్దీ సాయంత్రం నుంచి కూడా మొదలైనటువంటి రద్దీ ఈరోజు ఉదయం కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులను అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు చాలా స్లోగా వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. ఏ మేరకు వాహనాలు భారీగా నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రధానంగా బ్లాక్ స్పాట్స్తో పాటు హైవేలో ఏదైతే అండర్ వెహికల్ పాస్, సర్వీస్ రోడ్ల వద్ద అయితే వెహికల్స్ నిదానంగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది సంక్రాంతి పండుగ రోజు
భోగికి ముందే 82,000 వాహనాలు వెళ్ళాయి. కానీ ఈసారి అంతకు మించి దాదాపుగా 90,000కు పైగా వాహనాలు వెళ్ళే అవకాశం ఉన్నట్టు అయితే NHA అధికారులు ఇప్పటికే అంచనాలు వేశారు. ఆ నేపథ్యంలోనూ కూడా టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ నుంచి వాహనాలు వెళ్ళడంలో ఏమైనా ఇబ్బంది కలిగితే అక్కడ హ్యాండ్ గన్లతో కూడా ఆ టోల్ ప్లాజాల నుంచి వాహనాలు సాఫీగా వెళ్లేందుకైతే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వాహనాల రద్దీ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి ఏదైతే ప్రారంభమైనటువంటి అంతోల్ మైసమ్మ నుంచి అదేవిధంగా ఏపీలోని చిల్లకల్ వరకు కూడా దాదాపు 180 కిలోమీటర్ల మేర ఇదే రద్దీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు నార్కట్పల్లి అద్దంకి హైవే వద్ద, నల్గొండ వద్ద కావచ్చు, ఇక్కడ కూడా కావచ్చు. మొత్తంగా ఈ హైవే పైన ఈ రోజు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అది ఆదివారానికి కూడా ఈరోజు నుంచి విద్యాసంస్థలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. మరొక వైపున టోల్ ప్లాజాల వద్ద రద్దీ కొనసాగుతా ఉంది. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. కేసర నుంచి మా కరస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. అక్కడ రద్దీకి సంబంధించి ప్రసాద్, అక్కడ రద్దీ ఎలా ఉంది ప్రస్తుతం, అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు, ఏంటి అప్డేట్స్? నవీన్, ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాలు, పట్టణాల్లో ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా స్థిరపడిన వారందరూ కూడా స్వగ్రామాలకు పయనమవుతూ ఉన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కారుల్లోనూ, బస్సుల్లోనూ ప్రజలు కుటుంబ సభ్యులతో సహా తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా ఈ నందిగామ సమీపంలోని కేసర్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం వరుస కార్లన్నీ కూడా ఎక్కువ తెలంగాణ వాహనాలతో రిజిస్ట్రేషన్ అయ్యి బారులు తీరు వస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సహా చాలామంది వస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలామంది కుటుంబ సభ్యులు కూడా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇక్కడ చాలామంది. అమ్మ చెప్పండి, ఎట్లా సంక్రాంతి సంబరాలకి వెళ్తున్నారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఎప్పుడో ఇయర్కి ఒకసారి వస్తుంటాం కదా సిటీ నుంచి, సో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే హైదరాబాద్లో ఎప్పుడు బిజీగా ఉంటారు, కానీ పండగకి కుటుంబ సభ్యులు అందరినీ కలవటం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి అందరితో కలవడం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇదే విధంగా చాలామంది కూడా కుటుంబ సభ్యులతో సహా కలిసి వస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ సంక్రాంతి సంబరాలు, ఎందుకంటే గతంలో కన్నా కూడా ఈసారి ఇంకా పిల్లలు కూడా కారులో ఎవరు వెళ్తున్నామమ్మా? కాకినాడ. కాకినాడ. ఎక్కడ అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఎలా చేస్తారమ్మా? చాలా బాగా చేస్తామండి. చాలా చాలా హ్యాపీగా ఎలా ఉంటుంది? అందరూ కలవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రధానంగా అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ సంక్రాంతి సంబరాలకి బాగా ప్లాన్ చేసుకుని మరీ వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ప్రతి కారులో కూడా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వాళ్ళు జనరల్గా తోటి ప్రయాణికులు, ఉద్యోగరీత్యా ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి కారులో మనం చూస్తూ ఉన్నాం చిన్నపిల్లలతో సహా అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి మొత్తం ఈ సంక్రాంతి సంబరాలకి వెళ్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక ఏ కారులో చూసినా ఇదే ఉదయం నుంచి కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. ఈరోజు మొత్తం కూడా ఇదే విధంగా రద్దీ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక సంక్రాంతి పండుగ అంటే గుర్తు వచ్చేది ఈ కోడి పందాలతో పాటు పిండి వంటలు, అలాగే రంగవల్లికలు, ఇవన్నీ కూడా కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలోనే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంటాయి. ఈసారి కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ సంబరాలు చేసుకునే విధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా, అలాగే అసోసియేషన్ల పరంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు బిజీగా ఉండే వీరంతా కూడా ఈసారి ఈ విధంగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ప్లాన్ చేసుకుని మరీ వెళ్తామన్నారు. అందరూ కూడా ఇప్పుడు శని, ఆదివారాలు కూడా ముందుగా రావడం, పండగకి ముందు ఇంకో 2 రోజులు కలిసి రావడంతో ముందస్తుగానే మొత్తం 5 రోజుల పాటు పండగ ఉత్సవాలను బాగా ఘనంగా జరుపుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని చెప్తారు. ఇప్పుడు మనతో ఏపీ అంతా కూడా కొంతమంది మాట్లాడారు. వారు కూడా చెప్తా ఉన్నారు, ప్రతి ఏడాది కూడా ఇదే సంక్రాంతికి తప్పకుండా ఏడాదిలో ఒక్కసారైనా ఇట్లా అందరం కలిసి ఉత్సాహంగా జరుపుకుంటామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ పల్లెటూరులో ఈ పండగ శోభ మరింత కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే చోట చేరి మొత్తం ఈ పండుగను ఘనంగా జరుపుకునే విధంగా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఇక టోల్ గేట్లు దగ్గర రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, పోలీసులు, రవాణా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఇక మనం ఇంకా అటువైపు కూడా చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున ఈ బారులు ఎత్తున వాహనాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి.
మధ్యలో ఎక్కడా కూడా ఈ రద్దీ పూర్తిగా వాహనాలు నిలిపిపోకుండా ప్రత్యేక అధికార యంత్రాంగం కూడా పూర్తిగా చర్యలు చేపట్టింది. ఎక్కడ పోలీసులు అలాగే రవాణా శాఖ అధికారులు కూడా దారి పొడవునా నియమించి వీటికి సంబంధించి ఎక్కడ ఈ రద్దీని రోడ్డుపై నెలకొండా కూడా చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ పండగ శోభ గురించి చెప్పాలంటే ప్రధానంగా అన్ని పండుగలు కూడా సంక్రాంతి అంటేనే అందరూ చాలా ఇష్టపడతారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ కలిసిపోయి చేసుకునే పండుగ. ఇంట్లో ఆడవాళ్ళు కలిసి పిండి వంటలు వండుకోవడంతో పాటు అదేవిధంగా ఇంట్లో పసందైన వంటకాలు తాతమ్మలు బామ్మల దగ్గర నుంచి మనవాళ్ళు మనవరాల వరకు అందరూ కలిసి చేసుకునే అతిపెద్ద పండుగ కావడంతో అందరూ ఉత్సాహంగా గడుపుకునేందుకు కూడా వెళ్తారు. ఇక ఇళ్ల ముందు అయితే పల్లెల్లో చూడాలి రంగవల్లికలు దిద్దడం కావచ్చు. అదేవిధంగా ఇక కోడి పందాలకైతే చెప్పనక్కర్లేదు. పౌరుషానికి పెట్టింది పేరుగా భావించే గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటిని తిలకిచ్చేందుకు మన సంస్కృతి సంప్రదాయాలను మరింత గొప్పగా భవిష్యత్ తరాలకు అందజేసే విధంగా ఈ పండుగ శోభ తెలియజేసే విధంగా కూడా ఈసారి ఏర్పాటు విస్తృతంగా చేసినట్టు కూడా చెప్తారు. పెద్ద ఎత్తున బెర్లు కూడా ఈసారి ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా ఈ ఏడాది సంక్రాంతి ఘనంగా జరుపుకునేందుకు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలోనే ఈ రష్ అంతా కూడా కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.